ఆయన 3 సార్లు ఓం ఆ, ఉచ్చరించి ఆ, ఓపెనింగ్ శ్లోకాలు చదువుదాం. ఓ ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త జన కళ్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మ విద్వరం సద్గురుం బ్రహ్మ విద్వరం. హరి ఓం. ఆ, మనం దాదాపు ఆ, దాదాపు కాదు, నెలకు పై అయింది మన ప్రీవియస్ క్లాస్ తీసుకొని భజగోవిందం చేస్తున్నాం. మనం భజగోవిందంలో మనము 20 ఆ, 24వ శ్లోకం, ఒక 23 శ్లోకం వరకు మనం చదివాము. ఆ, మన సాధారణంగా ఆ, ప్రతి క్లాస్లో మొదలు 5 శ్లోకాలు చదువుతాం కాబట్టి ఈరోజు కూడా అదే చేద్దాము. మీరు ఒక్క శ్లోకానికి ఒక్కరు రిపీట్ చేస్తే బాగుంటుంది. మొదలు పెడదాము. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాళే నహి నహి రక్షతి డుక్ృంకరణే. నహి నహి రక్షతి డుక్రుం కరణే. మనం 20 శ్లోకం నుండి స్టార్ట్ చేద్దాం, చదువుతాం. 20 ఆంధ్రగిరి గారు రాసింది. భగవద్గీత కించిదధీత. అది భగవద్గీత కించిదధీత భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీత గంగా జలలవ కణికా పీతా సకృదపియేన మురారి సమర్చ సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చ. క్రియతే తస్య యమేన న చర్చా. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పునరపి జననీ జఠరే శయనం. ఇహ సంసారే బహుదుస్తారే ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. కృపయా పారే పాహి మురారే. తథ్యాచర్పట విరచిత కంఠః రథ్యాచర్చట విరచిత కందః పుణ్యా పుణ్య వివర్జిత పంథః. పుణ్యా పుణ్య
विवर्जितपन्दः योगी योगनियोजितचित्तः योगी योगनियोजितचित्तः रमते बालोन्मत्तवदेव रमते बालोन्मत्तवदेवा तस्त्वं कोऽहं कुत आयातः कस्त्वं कोऽहं कुतया यातः कामे जननी को मे तातः कामे जननी को मे तातः इति परिभावय सर्वमसारम् इति परिभावय सर्वमसारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् विश्वं त्यक्त्वा स्वप्नविचारम् त्यक्त्वा विश्वं त्यक्त्वा स्वप्नविचारम् भज गोविन्दं भज गोविन्दम् भज गोविन्दं भज गोविन्दम् गोविन्दं भज मूढमते गोविन्दं भज मूढमते థ్యాంక్స్ అండి. భజ గోవిందం యొక్క ఉద్దేశం మన ఆలోచన దృక్పథం, మన కోరికలు, మన వాసనలు అన్నీ మనల్ని బయట ప్రపంచానికి, వ్యావహారిక ప్రపంచం వైపుకు దారితీస్తుంటాయి. ఈ ఈ మనసు బయటికి వెళ్ళే మనసును లోపల వైపు తిప్పి బయట ప్రపంచానికి బదులు మన అంతరాత్మ వైపు దృష్టి మళ్లించి అంతరాత్మ ఆ, మీద దృష్టి కేంద్రీకరించడానికని కేంద్రీకరించడానికి సహాయం చేయడానికి అని చెప్పేసి ఈ భజగోవిందం ప్రయత్నిస్తుంది. దీన్ని మనం ప్రతిపక్ష భావన అంటాం. ప్రతిపక్ష భావన అంటే మనం బయట ప్రపంచంలో ఏ చేసినా కానీ ప్రతి ఆనందంలోనూ ఒక దుఃఖం ఉంటూ ఉంది, ప్రతి సుఖంలోనూ ఒక కష్టం ఉంటూ ఉంది. ఆ కష్టం ఏమిటి, ఆ దుఃఖం ఏమిటి తెలుసుకొని ఆ సుఖాన్ని ఎంజాయ్ చేయొద్దని అనట్లేదు, ఆనందాన్ని అనుభవించొద్దు అనట్లేదు. కానీ ప్రతిదీ పరిమితమే. దానికి ఒక అంతు అంటూ ఉంది. బయట ప్రపంచంలో ఉన్న సుఖాలన్నిటికీ ఒక అంతు ఉంది. కానీ ఆంతరిక ప్రపంచంలో భగవంతుడు మనలో ఉన్న భగవంతుడిని గనక మనం ఆరాధిస్తే, ఆ భగవంతుడి పైన కనుక మనం దృష్టి మరలిస్తే దానికి అంతు అనేది ఉండదు. అది నిత్యము శాశ్వతము. ఇది భజగో ఈ ఈ విషయాన్ని మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ భజగోవిందం పుస్తకం. మనం ఇందులో అనుకున్నాం ఏమిటి, శంకరాచార్యుల వారు 12 శ్లోకాలు రాశారు. ద్వాదశ మంజరి స్తోత్రం, ఆ తర్వాత చతుర్దశ మంజరి స్తోత్రం, అంటే ఆయన శిష్యులు 14 మంది 14 శ్లోకాలు రాశారు. అందులో మనం 20 శ్లోకంలో భగవద్గీత కించిదధీత గంగాచలరవ కణికాపీత సకృతి పియేన మురారి సమర్చ క్రియతే తస్యమేనన చర్చ ఏమన్నారు? ఒకవేళ మనం కనుక భగవద్గీత కొంచెం చదువుకున్నా కానీ, ఎందుకు భగవద్గీత అంటే మన ఉపనిషత్తుల సారం భగవద్గీత. ఉపనిషత్తులన్నీ కూడా ఆత్మవిద్యను బోధిస్తున్నాయి. ఆ ఆత్మవిద్య గురించి కొంచెం మనకు కొంచెం ఆ రుచి కనుక తెలిసిందంటే అప్పుడు ఏమవుతుందంటే, ఒకసారి మన రుచి మరుగుతే, ఆ సుఖం మరుగుతే మనకు వేరేది గిట్టదు. అలాగే గంగాజలలవ కణికా పీత, గంగ జలాన్ని కొంత రుచి చూసినా కానీ గంగా అంటే జ్ఞానగంగ. ఆ జ్ఞానాన్ని కనుక కొంచెం మనం ఒక ఆ రుచి చూసినా కానీ, కొంచెం తాగినా కానీ, లేదా సకృదపియేన మురారి సమర్చ, ఒకవేళ భగవంతుడు మురారిని ప్రార్థించిన, మురారి అంటే శ్రీకృష్ణుడు, మనం చెప్పుకున్నాం మురారి అంటే ముర అనే రాక్షసుడిని సంహరించిన వాడు మురారి అని. ముర అంటే ఏమిటి? మన అహంకారాన్ని సంహరించగలిగితే మనకు ఏ బాధలు ఉండవు. అందుకని చెప్పి మనలో ఉన్న మన అహంకారాన్ని దమనం చేసుకుంటే అప్పుడు కూడా మనకి పూర్తి ఆనందం లభిస్తుంది. అలాంటప్పుడు ఏమిటి అంటే క్రియతే తస్య యమేన న చర్చ. అప్పుడు యముడితో మాట్లాడడానికి అవసరం లేదు. అంటే ఏంటి? యముడు అంటే కాలం. కాలం మారుతూ ఉంటుంది. ప్రతి క్షణంలోనూ పూర్వక్షణం అంతరించి కొత్త క్షణం వస్తుంది. పూర్వక్షణం అంతరించడం అంటే
ఒక మరణం జరుగుతుంది. ప్రతి క్షణంలో ఒక మరణం జరుగుతుంది. ఒక జననం జరుగుతుంది. అలాంటప్పుడు మనం ప్రతి క్షణం యముడిని చూస్తూనే ఉన్నాం. అంటే ప్రతి మార్పుని చూస్తున్నాము. ఆ మార్పుతోటి ఐడెంటిఫై చేస్తున్నాము. ఎప్పుడైతే మనం ఆ మార్పుతో మనం ఆ మార్పులో భాగం అని అనుకుంటామో, ఒక్కోసారి ఆ మార్పు మనకు సుఖకరమైన మార్పు, ఒక్కోసారి కష్టకరమైన మార్పు. ఆ కష్టకరమైన మార్పు వచ్చినప్పుడు బాధపడతాం. సుఖకరమైన మార్పు వస్తే ఆనందిస్తాం. ఇలా ఆనందము, తర్వాత దుఃఖము ఇలా విడిగా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి మనకు. అలాగే శరీరం అంతరించినప్పుడు ఏమవుతుంది? ఇది రోజువారీ, క్షణవారీ. అలాగే మన ఈ శరీరం అంతరించినప్పుడు ఏమవుతుందనేది తర్వాత శ్లోకంలో చెప్పారు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. అంటే మళ్ళీ పుడతాము. పుట్టగానే పుట్టడంతో గడిచిపోతుందంటే కాదు కాదు, మళ్ళీ మరణిస్తాము. ఈ పుట్టుక మరణం అనేది ఒకసారి కాదు, మళ్ళీ మళ్ళీ అవుతుంది కాబట్టి మళ్ళీ పుట్టడానికి రెడీ ఎక్కడ వేసుకుంటాము? ఒకటి ఓ, మంచం కాదు కానీ ఓకే, మళ్ళీ అదే మళ్ళీ ఇంకో తల్లి కడుపులో పడుకుంటాం, ఏది మళ్ళీ పుట్టడానికి అని చెప్పేసి ఇలా జరుగుతూ పోతుంది మనకు. ప్రతి జన్మలోనూ మళ్ళీ సుఖ దుఃఖాలు ఉన్నాయి. మనిషిగా పుడతామని గ్యారంటీ లేదు, సుఖంగా ఉంటామని గ్యారంటీ లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇహ సంసారే బహుదుస్తారే. ఈ సంసారం చాలా కష్టకరమైనది కాబట్టి కృపయా పారే పాహి మురారే. అందువల్ల ఒక భగవాన్ కృష్ణ నన్ను కరుణించు, నన్ను కరుణించయ్యా అంటే నా దృష్టి ఈ బాహ్య ప్రపంచాన్ని నుండి నీ వైపు తిప్పుకునేటట్టు చేయవయ్యా అని చెప్పేసి మనం ప్రార్థించుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత మన గత క్లాస్లో రథ్యాచరపట విరచిత కంత పుణ్య పుణ్య వివర్జిత పంథ యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలోన్మత్తదేవ. ఈ శ్లోకాల్లో ఏం చెప్పారు? ఒక జ్ఞాని ఎలా ఉండొచ్చు అని చెప్పారు. ఇలాగే ఉంటారని కాదు, మనం మామూలుగా సాధారణంగా జ్ఞానులు అనగానే ఏ రామకృష్ణ పరమహంస గారు, స్వామి వివేకానందుల వారు, స్వామి చిన్మయానందుల వారు, భగవాన్ రమణ మహర్షి గారు, వీళ్ళంతా దివ్యమైన తేజస్తోటి స్పెషల్గా మనకు ఈ మధ్య ఫోటోలలో అన్నిటిలో కొంచెం ఏం చేస్తాము, ఎన్హాన్స్ చేస్తాము ఫొటోస్ని. ఎన్హాన్స్ చేసి వాళ్ళలో దివ్య తేజస్సు చుట్టుపడుతున్నట్టు అవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు భావన ఏముంటుందంటే, ఓహో జ్ఞాని అనగానే వాళ్ళలో ఒక తేజస్సు చుట్టుపడుతుంది, వాళ్ళలో ఒక గాంభీర్యం ఉంటుంది, వాళ్ళని ఒక అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే, ఆ జ్ఞానులు ఎవరు ఎక్కడ ఎలా ఉంటారో మనకు తెలియదు. కొంతమంది జ్ఞానులు చిరిగిపోయిన బట్టలు, అంటే రోడ్డు మీద దొరికిన గుడ్డలు కుట్టుకొని, గుడ్డ పీలికల్ని కుట్టుకొని ఏదో బొంతలా కప్పుకొని తిరుగుతుంటారు. వాళ్లకు పుణ్యము అపుణ్యము అంటే పుణ్యపాపాలకి అన్నిటికీ అతీతమైన ఉన్నవారు. వాళ్ళు ఆ యోగంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు పిచ్చివాళ్ళలాగా కనబడచ్చు, లేకపోతే పిల్లల్లాగా ప్రవర్తించవచ్చు, లేకపోతే పిశాచుల్లాగా ప్రవర్తించవచ్చు. అంటే వాళ్ళు ఎలా ఎలాంటి స్థితిలో ఉంటారో మనకు తెలియదు అని చెప్తున్నారు. ఎందుకు ఈ శ్లోకం ఇలా చెప్పారు అని అంటే, అంటే అది నిజం, కానీ అది నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటయ్యా అంటే, మనకు జ్ఞానులు ఎలా ఉంటారో తెలియదు. కాబట్టి మీ పక్కన వాళ్ళు జ్ఞాని అయి ఉండవచ్చు, అజ్ఞాని అయి ఉండవచ్చు, మీకు తెలియదు, నాకు తెలియదు. అందువల్ల ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. అందరినీ భగవంతుడి లో భాగంగానే గుర్తించి వారిని భగవంతుడికి ఇచ్చిన విలువ ప్రతి వ్యక్తికి మనం ఇవ్వాలి. అది జ్ఞాని అయినా కానీ అజ్ఞాని అయినా పర్వాలేదు. ఎందుకంటే మనకు అజ్ఞానం ఉంది కాబట్టి, మనం ఎదుటి వాళ్ళలో ఎంత జ్ఞానం ఉందో ఎంత అజ్ఞానం ఉందో మనకు తెలియదు. కాబట్టి మనం ప్రతి వ్యక్తి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ జ్ఞానులుగానే భావించి అలా సరైన రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. స్వామి యోగానంద వారు చెప్పిన శ్లోకం, కస్త్వం కోహం కుత ఆయాత కామే జననీ కోమే తాత ఇది పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్వా స్వప్న విచారం. ఈ మనం ఆత్మవిచారం చేసుకోవాలి. ఆత్మవిచారం అంటే ఏమిటి? నేను ఎవరిని, నువ్వెవరు, నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాము మనం, నీకు నాకు తేడా ఏమిటి? నీకు నాకు తేడా ఏమిటి అంటే
నీ పేరు వేరు, నా పేరు వేరు. నీ నువ్వు అక్కడ కూర్చున్నావు, నేను ఇక్కడ కూర్చున్నాను. నువ్వు అని అలా మనం ఎన్నో తేడాలు చూడొచ్చు. కానీ నువ్వెవరు, నేనెవరు అంటే నువ్వు పంచమహాభూతాలతో పుట్టిన వాడివే. పంచభూత సంగమమే నీ శరీరము, నా శరీరము పంచభూతాల సంగమమే. నీలో ఉన్న పంచభూతాలు, నాలో ఉన్న పంచభూతాలు వేరు వేరు పంచభూతాలు కాదు, అదే పంచభూతాలు ఈ శరీరంలో. ఆ శరీరం ఈ శరీరం. ఈ శరీరం పెరిగింది కూడా పంచభూతాల మూలంగానే. ఈ శరీరం తరిగిపోయేది కూడా పంచభూతాల మూలంగా. అలాంటప్పుడు ఈ రెండు శరీరాలకు మధ్య తేడా ఏముంది? ఏమీ లేదు. ఓహో, మరి శరీరాలకు లో తేడా లేకపోయినా మనసులో తేడా ఉందా అంటే, ఆ మనసు అంటే మనోబుద్ధి చిత్తహంకారాలు అంటే మన వేదాంతం చదువుకుంటుంటే మనకు తెలుస్తుంటుంది. ఏమని? ఎవరికి వాళ్లకు ప్రతి మనిషిలోనూ 14 ఆ, ఇంద్రియాలు ఉంటాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 4 అంతరేంద్రియాలు. అంతరేంద్రియాలు అంటే మనోబుద్ధి చిత్తహంకారం 4 అంతరేంద్రియాలు. ఈ మిగతా 10 బాహ్యేంద్రియాలు అంటారు, బయటకున్న ఇంద్రియాలు. ఇది ఆ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. అయితే ఈ 14 ఇంద్రియాలు కూడా అలాగే, అది కాకుండా పంచ ప్రాణాలు ఉన్నాయి. ఈ ప్రాణాలు అంటే తేలిక మనం అర్థం చేసుకోవడం ఏమిటి? బయట ఉన్న గాలి మనలో ఉన్నప్పుడు ప్రాణం అయింది, బయటకు పోయినప్పుడు అది గాలి అయింది. మీరు పీల్చుకునే గాలి వేరు, నేను పీల్చుకునే గాలి వేరు అని చెప్పలేము. ఎందుకంటే అదే గాలి మనం అందరం పీల్చుకుంటున్నాం. అంటే ఈ గుండెల్లో ఉన్న గాలి ఇంతకుముందు ఏ గుండెల్లో ఉందో తెలియదు మనకు. ఇట్లా. ఎందుకంటే సృష్టి మొదటి నుండి ఏ గాలి అయితే ఉందో అదే గాలి ఉంది. అంటే ఇప్పుడు నేను పీల్చుకునే గాలి ఏ 50 సంవత్సరాల క్రితం ఎవరు పీల్చుకున్నారో తెలియదు, ఏ ఏ 200 సంవత్సరాల క్రితం ఎవరు పీల్చుకున్నారో తెలియదు. అట్లా అట్లా అంటే కుక్కలే పీల్చుకొని ఉండొచ్చు, నక్కలే పీల్చుకొని ఉండొచ్చు. అంటే ఎవరెవరు ఏ ఏ ఆ, జంతువులు ఏ ఏ జీవాల్లోకి ఈ ఈ గాలి వెళ్ళి వచ్చిందో, ఈ గాలి ఇప్పుడు నేను పీల్చుకుంటున్నాను. అందువల్ల ఈ గుండెల్లో అంటే ఈ ఊపిరితిత్తుల్లో ఉన్నంత వరకే అది ప్రాణమైంది. ఒకసారి ఈ ఊపిరితిత్తుల్లో బయటకు వచ్చినప్పుడు అది మళ్ళీ సమష్టిగా లో కలిసిపోయింది. అలా పంచప్రాణాలు ఒకే ప్రాణం అందరిలో ఉంది. ఒకే గాలి అందరిలో ప్రాణాలుగా ఉంటున్నాయి. అలాగే వేదాంతం ఏం చెప్తుందంటే, మన మనోబుద్ధి చిత్తహంకారాలని ఈ మొత్తం 14 ఇంద్రియాలు కూడా మూలం ఒకటే. అంటే మనలో ఉన్నది ఏమంటామంటే ఆ, వ్యష్టి అంటాం. అంటే వ్యష్టి అంటే ఒక మనిషిలో ఒక్కొక్క జీవంలో ఉన్న అహం ఉదాహరణకి అహంకారం తీసుకోండి. మీలో ఉన్న అహంకారం, నాలో ఉన్న అహంకారం వ్యష్టి అహంకారం అంటాము. ఈ ప్రపంచమంతా ఉన్న అహంకారాన్ని సమష్టి అంటాం. ఈ సమష్టి అహంకారంలో నుండి తలా కొంత కొంత అహంకారం మనం తీసుకుంటాము, మళ్ళీ అందులోనే పెడతాం. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీకు ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కనుకుంటే పైన పెద్ద నీళ్ళ ట్యాంక్ ఉంటుంది. ఆ నీళ్ళ ట్యాంక్లో నుండే అన్ని అపార్ట్మెంట్లలో కిచెన్లో వచ్చే నీళ్లు ఆ నీళ్ళ ట్యాంక్ నుండే వస్తాయి. అలాగే మన ఇంద్రియాలు కూడా, జ్ఞానేంద్రియాలే కానివ్వండి, కర్మేంద్రియాలే కానివ్వండి, అంతరేంద్రియాలే కానివ్వండి, అవన్నీ కూడా అక్కడి నుండే వస్తాయి అన్నమాట. అంటే ఒకే ఒకే సమష్టి నుండి వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏమైంది అంటే, నీ మనసు వేరు, నా మనసు వేరు, నీ బుద్ధి వేరు, నా బుద్ధి వేరేనా కానీ మీ బుద్ధికి నా బుద్ధికి మూలం ఒకే బుద్ధి, సమష్టి బుద్ధి. మీ అహంకారానికి నా అహంకారానికి మూలం అదే సమష్టి అహంకారం. ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఏమైందంటే, నీకు నాకు మధ్య ఏ ఆ, ఎలాంటి డిఫరెన్స్ అనేది లేదు, ఎలాంటి తేడా అనేది లేదు. అవే పంచభూతాలు, అవే కర్మేంద్రియాలు, అవే జ్ఞానేంద్రియాలు. అలాంటప్పుడు తర్వాత అదే భగవంతుడు. అలాంటప్పుడు నువ్వు నేనే తేడా లేదు. అప్పుడు రావడం ఏంటి, పోవడం ఏంటి? కుత ఆయాత అంటే ఎక్కడి నుండి వచ్చామంటే జన్మ జన్మ నుండి వచ్చాం. కానీ ఈ భగవంతుడి తత్వం నేను తెలుసుకుంటే రావడం అనేది ఉండదు, పోవడం అనేది ఉండదు. ఎందుకంటే భగవంతుడు అనేది అజహ. అజం అంటే జన్మరాహిత్యం. అంటే జన్మ అనేది అసలు లేనివాడు, అంటే పుట్టుకే లేనివాడు. పుట్టుకే లేని వాడికి మరణం లేదు ఎలా ఉంటుంది? మరణము ఉండదు. అలాంటి
ఈ మన నిజతత్వం అది. అలాంటప్పుడు రావడం ఏమిటి, పోవడం ఏమిటి, అలాంటిది ఏమీ లేదు. కామే జనని కోమే తాత. అసలు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? తల్లిదండ్రులు అనే ఆ, ఈ శరీరానికే ఉన్నారు తల్లిదండ్రులు, కానీ ఈ స్థూల శరీరానికే ఉన్నారు, కానీ తల్లిదండ్రులు, ఈ ఆత్మకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? తల్లి అనే కాన్సెప్టే లేదు, తండ్రి అనే కాన్సెప్టే లేదు. ఇలా అలా ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనం మన వ్యావహారిక ప్రపంచంలో ఏం చూసినా కూడా అంత అసారం. ఇతి పరిభావే సర్వం అసారం. ఈ వ్యావహారిక ప్రపంచంలో ఏది కూడా అసారం, అంటే ఏది కూడా నిజం అనేది కాదు, ఏది ఎందులోనూ విలువ అనేది లేదు. ఇది అర్థం చేసుకొని ఏం చేస్తామంటే, విశ్వం త్యక్త్వ, ఈ విశ్వాన్ని, అంటే ఈ విశ్వం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మొత్తాన్ని మనం వదిలేస్తాం. ఎలా? స్వప్న విచారం. అంటే ఎలా అంటే, నేను కలగనేటప్పుడు కళ కళ బాగుండొచ్చు, మంచి కళ అయి ఉండొచ్చు, లేదా పీడ కళ అయినా ఉండొచ్చు. అది మంచి కళ అయినా పీడ కళ అయినా లేచిన తర్వాత మంచి కళ అయితే ఆహా భలే ఉండే ఆ కళ అని అనుకుంటాము. పీడ కళ అయితే అబ్బో అయిపోయింది, ఆ కళ అయిపోయింది అని అనుకుంటాం. కానీ అది మంచి కళ అయినా పీడ కళ అయినా కానీ తర్వాత దాని గురించి మనం ఆలోచించం. ఎందుకంటే దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఈ విశ్వానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే నా సత్స్వరూపం ఏమిటంటే అఖండానందం అని చెప్పేసి. అందుకని చెప్పి అది ఈ స్వామి యోగానంద గారు చెప్పారు. ఇక్కడ వరకు మనం పోయిన ఆ, గత క్లాస్ వరకు ఇక్కడ వరకు చదువుకున్నాం. ఇప్పుడు మనం 24వ శ్లోకం చదువుదాం. ఈ శ్లోకాన్ని సురేంద్ర అనే ఆ, ఆ, శిష్యులు రాశారు. ఆ, నేను ముందు ఈ శ్లోకాన్ని విభజిస్తాను. పదచ్ఛేదం చేసి తర్వాత మనం చదువుదాం. త్వయి మయి చాన్యత్రైకో, చ చాన్యత్రైకోలో చ అన్యత్ర ఏకః, మూడు పదాలు ఉన్నాయి. అన్యత్ర కలిసి చాన్యత్ర అయింది, ఏకో కలిసి చాన్యత్ర ఏకో అయింది. విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస్య చిరాది చిరాద్యది చిరాత్ అతి విష్ణుత్వం. ఇది పద విభజన. ఒకళ్ళు అన్మ్యూట్ చేసి నన్ను ఫాలో చేయండి. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు त्वयि मयि चान्यत्रैको विष्णुः వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు व्यर्थं कुप्यसि मय्यसहिष्णुः భవ సమచిత్తః సర్వత్ర త్వం भव समचित्तः सर्वत्र त्वं వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. वाञ्छस्य चिराद्यदि विष्णुत्वम्. ఈ శ్లోకంలో మనకు ఆ ఏకత్వం అనేది, ఇప్పుడు ఇంతకుముందు మనం శ్లోకంలో ఏమనుకున్నామంటే, ఒకసారి నువ్వెవరు నేనెవరు అనే విచారణ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు నేను అనేది రెండుగా లేము. ఈ ప్రపంచం మొత్తం ఒకటే. నేను నాకు ఈ ప్రపంచానికి ఈ భగవంతుడికి తేడా లేదు. అంటే జీవము, జగత్తు, ఈశ్వరుడు. మామూలుగా మనం మొట్టమొదటిగా అంటే ఒక సాధారణంగా మనం చూస్తే ఏంటంటే, నేను జీవిని, నా చుట్టూ ఉన్నదంతా జగత్తు, ఈ జగత్తును నన్ను సృష్టించినవాడు ఈశ్వరుడు అనే భావన మనకు. అంటే మూడు భాగాలు ఉన్నాయి. ఓకే, జీవ, జగత్తు, ఈశ్వర. ఈ ఆత్మ విచారణ చేసేటప్పుడు ఏమవుతుంటే, ఈ జీవ, జగత్తు, ఈశ్వర మూడు కూడా ఒకటిగా అయిపోతాయి. అది అక్కడి వరకు రాలేదనుకోండి, ఏమవుతుంది అన్నది, ఆ స్థితికి రాకపోతే వచ్చే నష్టం ఏమిటని చెప్పేసి ఇందులో చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. త్వయి, త్వయి అంటే నీలోను, మీలోను, మయి నాలోను,
చ చ అంటే కూడా, అంటే మీలోను మాలోను ఇద్దరిలోనూ కూడా మీలోను మాలోను ఇద్దరిలోనే కాదు, అన్యత్ర అంతటి కూడా, మిగతా అంతటి కూడా ఏకో విష్ణు, ఒకే విష్ణు ఉన్నాడు. విష్ణు అంటే విష్ణు భగవానుడు అని మీరు అర్థం చేసుకోవచ్చు, లేదా భగవంతుడు అని అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడికి విష్ణుకు తేడా ఏమిటి అంటే, విష్ణు భగవానుడు అంటే మనకు సాధారణంగా శంఖచక్ర గదాధారి, హృదయంలో లక్ష్మీదేవి ఉంది, ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నారు, ఆయన మహావిష్ణువు, శ్రీ మహావిష్ణువు అని చెప్పేసి మనకు ఒక భావన. అది ఒక కల్పన. అలా విష్ణు అనేది అలా ఉంటాడు అనేది ఒక కల్పన. మరి విష్ణు అనేది అర్థం ఏమిటి అంటే, ఎక్కడైతే అంతటా వ్యాపించి ఉందో, ఆ, ఆ, సర్వం వ్యాపించేది ఉన్నది విష్ణువు అని అర్థం అన్నమాట. అంటే ఎక్కడ ఈ సర్వత్రా వ్యాపించి ఉండడం అంటే, మీలోను వ్యాపించున్నాడు, నాలోను వ్యాపించున్నాడు, అంతటా వ్యాపించున్నాడు. అప్పుడు ఈ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే, మరి నేను నేను వెంకట్ని కదా. మరి అలాంటప్పుడు విష్ణువు వేరు నేను వేరు అన్నాను అనుకోండి, అప్పుడు నాలో వ్యాపించి లేడని కదా. అంటే నాలో వ్యాపించి లేడు అంటే ఇప్పుడు మరి విష్ణు అంతటా వ్యాపించున్నాడు, కానీ నేను మాత్రం విష్ణువుని కాదు, అంటే విష్ణువు నాలో వ్యాపించలేదంటే, అప్పుడు ఆయన సర్వవ్యాపకత్వం అనేది లేదు భగవంతుడిలో. ఆ సర్వవ్యాపకత్వం అంతటా ఉంది, అంతటా వ్యాపించున్నట్టు ఈ శరీరంలోనూ, ఈ శరీరం బయట, ఈ శరీరం లోపల, ఈ మనసు బయట, ఈ మనసు లోపల, ఈ ఆత్మ బయట, ఆత్మ లోపల అంతటా వ్యాపించి ఉన్నాడంటే, ఆ విష్ణువుకు నాకు ఏమిటి తేడా? ఏమీ లేదు. అది విష్ణు అన్నమాట. కాబట్టి ఏమైందంటే, త్వయి మయి చ అన్యత్ర ఏకో విష్ణు, నీలోను నాలోను అంతటా వ్యాపించి ఉన్న విష్ణుతో ఒకటే అని చెప్పేసి ఇది ఈ శ్లోకం చెప్తుందన్నమాట. అది త్వయి మయి. ఆ, ఇది ఇప్పుడు ఇదే అర్థాన్ని మనకు భగవద్గీతలో ఆ, శ్రీకృష్ణుడు కూడా చెప్తారనమాట. ఎక్కడ ఆ, రెండో అధ్యాయంలో ఎప్పుడైతే ఆయన ఉమ్, కృష్ణుడు ఆ అర్జునుడికి ఉపదేశం 11వ శ్లోకంలో మొదలు పెడతారు. ఏమని? అశోచాననుశోచశ్చ ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నా అనుశోచంతి పండితాః అని చెప్పేసి ఆయన మొదలు పెడతారు. పెట్టినప్పుడు ఏమైంది అక్కడ చెప్పగానే అంటే నీ ఆ, ఈ పాఠం మొదలు పెట్టగానే వెంటనే ఆ తర్వాత శ్లోకంలో ఏం చెప్తారు? 12వ శ్లోకంలో ఏం చెప్తారంటే, నత్వా ఏం చెప్పారు? ఒకసారి, నత్వేవాహం జాతనాసం నత్వం నేమే జనాధిపః నచైవ న భవిష్యామః సర్వే వయమథ పరం. అంటే ఏమిటి అంటే, అక్కడ కొంచెం వేరుగా చెప్తారు. అంటే పాఠంలో ఏంటి? నువ్వు, నేను, ఈ జనాలంతా, ఈ జనాలంటే ఈ రాజులు, జనాధిప అంటే ఈ రాజులందరూ కూడా, వీళ్ళందరూ ఎప్పుడు అంటే గతంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇంతకు ముందు కూడా ఉంటారు అని చెప్తారు. అంటే వీళ్ళు ఈ అనాది నుండి వస్తున్నారు, అనాది నుండి అనాది కాలం ఎప్పటికీ ఉంటారు. అలాంటప్పుడు అరే యుద్ధం చేయబోతున్నాము, ఈ వేరే రాజులతోటి వేరే సైన్యంతో యుద్ధం చేయబోతున్నాం, వాళ్ళు అంతా ఎప్పటి నుండో ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు, నేను ఎప్పటి నుండో ఉన్నాను, ఎప్పటికీ ఉంటాను. అలాంటప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది? యుద్ధానికి అసలు అర్థమే ఉంది ఒకటి. ఆ తర్వాత రెండోది, యుద్ధం చేయబోతున్నాము, యుద్ధం చేయబోయేటప్పుడు భగవంతుడు అంటున్నాడు వీళ్ళందరూ ఎప్పటికి ఉంటారు, నువ్వు ఎప్పటికి ఉంటావు, నేను ఎప్పటికి ఉంటాను అని. యుద్ధంలో అంతమంది చనిపోతే ఆ, అంటే లక్షల మంది, ఎందుకంటే మహాభారత యుద్ధంలో ఎంత 18 లక్షల మంది ఆ, యుద్ధం చేశారు. 18 లక్షల మంది యుద్ధం చేస్తే చివర్లో మిగిలింది 11 మంది అయినారు ఆ 18 లక్షలు. అంటే అంతమంది పోతారని చెప్పేసి అందరికీ తెలుసు.
అయినా కూడా భగవంతుడు వీళ్ళ ఎప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉంటారు అని అంటే ఆయన చెప్పేది శారీరకంగా బ్రతుకుంటామని కాదు, స్థూల శరీరంతో బ్రతుకుంటామని కాదు, కానీ ఈ మనం ఈ స్థూల శరీరానికి అతీతము, సూక్ష్మ శరీరానికి అతీతము, కారణ శరీరానికి అతీతమైన ఆత్మ, ఆ ఆత్మగా ఎప్పుడు ఉన్నాము ఎప్పుడు ఉంటాము అని చెప్పేసి ఆయన చెప్పారు. అదే ఇక్కడ ఆ, ఈ భజ గోవిందంలో కూడా అదే ఉద్దేశం ఈయన చెప్తున్నారు. త్వయిమంచ అన్యత్ర ఏకో విష్ణువు. ఇది అర్థం చేసుకో. ఇది అర్థం చేసుకోలేదు అనుకోండి, ఏమవుతుందంటే వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణువు. వ్యర్థం అంటే అది ఏమవుతుంది? వ్యర్థం అంటే అది పనికిరాను అంటే ఏమిటది? కుప్యసి. కుప్యసి అంటే కోపం రావడం. కోపం ఎవరి మై ఓకే, నా మీద కోపం తెచ్చుకోకు అనవసరంగా. అంటే ఇది చెప్పేది ఎవరు అంటే గురువుగా చెప్తున్నారు శిష్యుడికి. అసహిష్ణు అంటే ఏంటంటే చిరాకు పడి, అంటే అది ఓపిక లేక చిరాకు పడి నువ్వు నా మీద కోపం తెచ్చుకుంటున్నావు. కోపం తెచ్చుకోకు. నువ్వు చేయవలసింది నీలోను నాలోను ఉన్నదంతా ఒకే విష్ణువు అని అర్థం చేసుకో. అంటే అంటే ఏమిటి అంటే ఎప్పటి వరకైతే మనకు భగవంతుడు అంతటా ఒకటే భగవంతుడు ఉన్నాడని మనకు తెలియలేదో అప్పటి వరకు మనకు కోపతాపాలు, సుఖదుఖాలు, బాధలు అన్నీ ఉంటాయన్నమాట. ఏ క్షణమైతే మొత్తం ఉన్నంత భగవంతుడు అని తెలిసిందనుకోండి, అప్పుడేమవుతుంది? ఇప్పుడు భవ సమచిత్త, భవ సమచిత్త, భవ అంటే ఏంటి? సమచిత్తం వస్తుంది. సమచిత్తం అంటే ఏమిటి? మనసు లో ఎలాంటి ఒడుకుదొడుకులు అనేవి ఉండవు. అది సమచిత్తం. సర్వత్రా అంటే ఎలాంటి స్థితిలో కూడా మనకు ఎలాంటి ఒడుకుదొడుకులు ఉండవు. భవ సమచిత్త సర్వత్రత్వం వాంఛసి అతి అచిరాత్ విష్ణుత్వం. అంటే ఏంటంటే ఒకవేళ నీకు ఆ సమచిత్తం రావాలి అంటే ఏం చేయాలి అంటే మనము వీలైనంత వరకు సమచిత్తంతో ఉండి మనం అచిరాత్ అంటే తొందరలో ఆ విష్ణుత్వాన్ని మనం పొందాలి. అంటే ఒకసారి ఆ విష్ణుత్వం పొందితే ఏమైంది అంటే మనకు కోపాలంటూ ఉండవు, తాపాలంటూ ఉండవు, ఎలాంటి కష్టాలు నష్టాలు ఉండవు. అంటే ఏమిటి? ఇప్పుడు ఇందులో ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనము ఆత్మవిజ్ఞ అనేది నేర్చుకుంటామో మనకు ఈ మనసుకు అతీతం అయిపోతాం. మనసుకు అంటే ఇంద్రియాలకు అతీతం అవుతాము, మనసుకు అతీతం అవుతాం, బుద్ధికి అతీతం అవుతాం, వాసనలకు అతీతం అవుతాము, కోరికలకు అతీతం అవుతాము. ఇట్లా ఈ కోరికలకు, వాసనలకు వీటన్నిటికీ అతీతమైనప్పుడు ఏమవుతుంది? మనలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అప్పటి వరకు ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సమచిత్తం అన్నారు. ఈ సమచిత్తం అంటే ఈక్వాలిటీ అనమాట. అంటే లైక్ ఎలాంటి పరిస్థితుల్లోనూ మనసులో ఒడికిదొడుకులు లేకుండా. ఇది ఈ సమత్వం అంటే సమత్వము సమచిత్తం. సమత్వం అంటే ఏమిటి అంటే మనకు ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉంటుంది మనసులో అని ఆలోచిస్తే, ఎప్పుడైతే మనకు మనకు 3 రకాల డిస్టర్బెన్సెస్ ఉంటాయి మనసులో. ఒకటేమో జరిగిపోయిన విషయాల గురించి. జరిగిపోయిన విషయాలు గుర్తొచ్చినప్పుడు అయ్యో అలా జరిగిందే, అయ్యో ఇలా జరిగిందే అని విచారం. ఆ రకమైన డిస్టర్బెన్స్ ఒకటి మనసులో. రెండవది అంటే అంటే ఒకటేమో భూతకాలం, గతించిన కాలం గురించి డిస్టర్బెన్స్ ఒకటి. అంటే విచారం. అది విచారం అంటే ఇప్పుడు విచారణ కాదు, విచారం అంటే దుఃఖం. అలా జరిగితే బాగుండు, ఇలా చేసుంటే బాగుండు, అలా ఉంటే బాగుండేది, ఇలా కాలేదు, నేను అనుకున్నట్టు కాలేదు అని చెప్పేసి అది. రెండవది రాబోయే సంఘటనల గురించిన భయం. ఏంటి? అలా నేను అనుకుంటున్న జరుగుతుందా జరగదా, నాకు కావాల్సింది దక్కుతుందా దక్కదా, ఏమవుతుందో రేపు ఏమవుతుందో అని భయం. అంటే భవిష్యత్తు గురించి భయం ఉంటుంది, జరిగిపోయిన దాని గురించి విచారం ఉంటుంది. ఇప్పుడు జరిగే దాని గురించి ఏంటి అంటే యాంగ్జైటీ ఉంటుంది. ఎలా ఎలా చేస్తానా చేయనా, అవుతుందా కాదా. దాంట్లో ఏమవుతుందంటే ఈ 3 రకాలు ఉండడం వల్ల
మనము ఏ పని సవ్యంగా చేయలేం. ఇది ఇలా ఎందుకు అవుతుంది? వీటికి కారణం ఏంటి అంటే జరిగిపోయిన దాని గురించి బాధపడడం, జరగబోయే దాని గురించి భయపడడం, ఆ బాధ, ఈ భయం, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే మనలో ఉన్న కోరికలు. బాధ అనేది ఎప్పుడుంది అంటే మనకు కావలసిన కోరిక తీరకపోతే బాధ, మనకు కావాల్సిన కోరిక తీరుతుందో తీరదో అని తెలియనప్పుడు భయం. అంటే ఈ భయానికి, బాధకు మూలం కోరికలు. ఆ కోరికలు అంటే ఈ ఏమంటారు, అనిష్టాలు అంటే రాగద్వేషాలు అంట సంస్కృతంలో. రాగం అంటే కోరిక, ద్వేషం, రాగం అంటే ఇష్టము, ద్వేషం అంటే మీకు తెలిసిందే ఇష్టం. ఈ రాగద్వేషాలని దాటుకుంటే దాన్ని సమత్వం అన్నారు. ఇప్పుడు భగవద్గీతలోనే 2వ అధ్యాయంలో మీకు అందరికీ తెలిసి ఉంటుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి అని చెప్పేసి కర్మయోగం యొక్క గొప్పతనం అంతా ఒక శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పారు. చెప్పిన తర్వాత ఆ తర్వాత శ్లోకంలో ఏమంటారు? యోగస్థ పూర్వక కర్మణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పేసి, ఈ సమత్వం యోగ ఉచ్యతే, సమత్వాన్ని యోగం అని చెప్పారనమాట. అంటే యోగం అంటే ఏమిటి అంటే సమత్వం అన్నారు. యోగం అంటే ఏమిటి అంటే, యోగం అంటే ఇప్పుడు మామూలుగా మనకు యోగాసనాలు వేయడం, లేకపోతే ఇప్పుడు యోగా స్టూడియోలు, అలా కాదు. యోగా అంటే యుజ్ అనే, సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుండి యోగం అనే పదం వస్తుంది. యుజ్ అంటే కలయిక అనమాట. ఏమిటి కలయిక? యోగం అంటే కలయిక. ఏంటి ఇది? ఈ కలయిక అంటే ఏంటి? నేను నేను ఒక వ్యక్తిగా ఉన్నాను. అంటే ఒక వ్యక్తిత్వ అహంకారం ఉంది నాలో. వ్యక్తిత్వ అహంకారం అంటే నేను వెంకట్ని, నేను ఈ శరీరాన్ని, అలా ఆ రకమైన అహంకారం ఉంది. ఈ అహంకారం భగవంతుడిని కలిసి భగవంతుడితో కలిసి ఏమవుతుందంటే, ఈ భగవంతుడి దీంట్లో ఇది కలిసిపోతుంది. అంటే ఎలా అంటే, ఒక చుక్క నీరు ఉందనుకో, ఒక చుక్క నీరు ఒక బకెట్ నీళ్ళు ఉన్నాయనుకోండి. ఈ బకెట్ నీళ్ళు నేను సపరేట్. దేని నుండి సపరేట్? సముద్ర నీళ్లకు నాకు మధ్య వ్యత్యాసం ఉంది. నేను వేరు, సముద్ర నీళ్లు వేరు అని ఉంది. ఈ ఈ బకెట్లో నీళ్లు పోయి ఈ సముద్రంలో నీళ్ళలో పోసిన తర్వాత ఏమవుతుంది? సముద్రపు నీళ్లు, బకెట్లో నీళ్లు వేరు వేరు కాదు, ఒకే నీరు ఉంది. ఏంటది? సముద్ర నీరు ఉంది, బకెట్ నీళ్లు ఈ సముద్రంలో లేదు. అలాగే అప్పుడు ఏమైందంటే, మన ఆ సముద్రం ఇప్పుడు ఆ బకెట్ నీళ్ళు తీయాలంటే తీయలేం. అలాగే నేను అన్న నా వ్యక్తిత్వం ఏదైతే ఉందో, ఆ వ్యక్తిత్వం పోయి భగవంతుల్లో ఐక్యమవుతుందో దాన్ని యోగం అంటారు. ఆ యోగం ఎలా వస్తుంది అని అంటే, సమత్వం ద్వారా యోగం వస్తుంది అని చెప్పేసి భగవంతుడు చెప్పాడు. సమత్వం ద్వారా యోగం రావడం అంటే, ఈ సమత్వం అంటే అదే రాగద్వేషాలకు అతీతం అవ్వడం, రాగద్వేషాలను మనం దాటుకొని పోవడాన్ని సమత్వం అన్నారు. ఇది ఇప్పుడు ఇందులో ఏం చెప్పారు అదే ఈ శ్లోకంలో ఇప్పుడు మనకు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్త. సమచిత్తం ఉండాలి. దేని మీద సమచిత్తం అంటే మనసు సమత్వం చూపిస్తూ ఉండాలి. ఎక్కడ? అంతటా. అలా ఉంటే ఏమవుతుందంటే అచిరాత్ అంటే వీలైన తొందరగా మనం, అంటే అతి తక్కువ కాలంలో, అతి తొందరలోనే విష్ణుత్వాన్ని పొందుతాము. విష్ణుత్వాన్ని పొందుతాము అంటే ఏమిటి? ఇప్పుడు విష్ణువు కాదా? లేదు. ఇప్పుడు విష్ణువే, ఇంతకు ముందు విష్ణువే, తర్వాత కూడా విష్ణువే. ఎందుకు? విష్ణు తప్ప ఏమీ లేదు. ఈ ప్రపంచంలో విష్ణు తప్ప ఏమీ లేదు. భగవద్గీతలోనే 7వ అధ్యాయంలో చెప్తారు, వాసుదేవ సర్వం ఇది. ఈ ప్రపంచమంతా వాసుదేవుడు ఒకడే. అంటే వాసుదేవన్నా కానీ ఇదే అర్థం. వసతి ఇది వాసు. వసతి అంటే
ఉండడానికి కల్పించే స్థలాన్ని కల్పించడం. అంటే ఇప్పుడు మామూలుగా మనం అంటాం ఏంటి, ఆ, మనకు ఆ, తిరుపతి అటు వెళ్తే వసతి గృహాలు అనేవాళ్ళు, క్వార్టర్స్ని, మనం ఈ కుటీరాలు ఉంటాయి కదా, తిరుపతిలో, తిరుమల తిరుపతిలో పైకి వెళ్తే అది వాటిని వసతి గృహాలు అనేవాళ్ళు. అంటే వసతి కల్పిస్తున్నారు, ఏంటి ఉండడానికి వసతి కల్పిస్తున్నారు. ఆ వసతి కల్పించేది ఏదైతే ఉందో అది వాసు అని. వసతి కల్పించడం అంటే ఏంటంటే ఈ సృష్టి అంతా ఉండడానికి వసతి కల్పించింది ఏదైతే ఉందో అది వాసు. అంటే ఇప్పుడు సృష్టి అంతా ఎక్కడుంది అంటే పరబ్రహ్మలో ఉంది. పరబ్రహ్మ బయట లేదు. అంటే పరబ్రహ్మ బయట ఒకటి ఏదైనా ఉందనుకోండి, అప్పుడు బ్రహ్మ కాకుండా ఇంకొకటి పరబ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు కాదు, ఆ, పరబ్రహ్మ స్వరూపము. ఈ పరబ్రహ్మ స్వరూపం బయట ఉందనుకోండి సృష్టి, అప్పుడు ఏంటంటే సృష్టి వేరు, పరబ్రహ్మ స్వరూపం వేరు. అంటే అలాంటప్పుడు ఈ పరబ్రహ్మ స్వరూపం సర్వవ్యాపకత్వం లేదు అని అర్థం. కాబట్టి ఆ సృష్టిని ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపంలోనే ఉంది. పరబ్రహ్మ స్వరూపంలోనే ఈ సృష్టి అంటూ ఉంది కాబట్టి ఈ సృష్టి అంతటికీ వసతి ఇచ్చింది ఆ పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వాసుదేవుడు అని అన్నారు. అది ఆ వాసుదేవత్వమే అంతటా ఉంది. ఆ అది అది మొదటి నుండి ఉంది, నాకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది. కాకపోతే ఏంటి అంటే ఎప్పుడైతే నా నిజ స్వరూపం, నా సత్స్వరూపం ఆ వాసుదేవుడు, నా సత్స్వరూపం ఆ విష్ణుత్వం అని నేను తెలుసుకుంటానో, నాకు ఈ మనోబుద్ధి చిత్త అహంకారాల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పుడు నాకేమవుతుంది, నా మనసు బాగుంటే నా మనసు నా మనసు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నాను అనుకుంటాను. నా మనసులో దుఃఖాలోచనలు ఉంటే నేను దుఃఖం వేస్తున్నాను అనుకుంటాను. అంటే నేను ఈ మనసుతో నేను ఈ మనసుని అనుకుంటున్నాను. కానీ ఈ మనసు ఏంటంటే నా చొక్కా లాంటిది. అంటే ఈ చొక్కా ఉంది, ఇప్పుడు తెల్ల చొక్కా వేసుకుంటే తెల్ల చొక్కా ఉంది, నల్ల చొక్కా వేసుకుంటే నల్ల చొక్కా ఉంది. నేను తెల్ల చొక్కా వేసుకున్నంత మాత్రం తెల్లవాణ్ణి గాను, నల్ల చొక్కా వేసుకున్నంత నల్లవాణ్ణి గాను. అలాగే ఉమ్, ఈ మనసులో ఒక దురాలోచన వచ్చిన తర్వాత నేను ఆ, చెడ్డవాణ్ణి కాదు, మంచి ఆలోచన వచ్చిన తర్వాత మంచివాణ్ణి కాదు. సు ఆనందం ఈ మనసులో సంతోషకరమైన ఆలోచన వచ్చిన తర్వాత నేను సంతోషంగా లేను. ఈ మనసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆ మనసుకు అతీతమై రావాలన్నమాట. అందుకని అది ఆ, ఈ యొక్క శ్లోకం యొక్క ఇది. అప్పుడు ఏమవుతుంది అంటే అంతటా ఒకటే చూస్తాము. త్వయి మై చ అన్యత్ర ఏకో విష్ణు. మీలోను నాలోను అంతటా ఒకే విష్ణువు ఉన్నాడు. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుంది అంటే అనవసరమైన కోపం వస్తుంది, అనవసరమైన ఆందోళన వస్తుంది. అందువల్ల ఎవరి మీద ఆందోళన తెచ్చుకోవద్దు, ఎవరి మీద కోపం తెచ్చుకోవద్దు. అంటే భవ సమచిత్త, సమచిత్తాన్ని పెట్టుకోండి. సమచిత్తాన్ని పెట్టుకోండి అంటే రాగద్వేషాలకు అతీతం కండి. అంటే రాగద్వేషాల అతీతం అంటే ఓ నేను రాగద్వేషాలను వదిలేస్తానంటే మాత్రం వదిలేయరు. కాకపోతే ఏంటంటే ఓహో ఒక కోరిక పుట్టింది, నాకు ఒక కోరిక వచ్చింది అంటే ఎందుకు ఈ కోరిక వచ్చింది, ఓకే, ఏంటి ఈ ఇష్టం అనేది ఏమిటి, ఇది లేకపోతే ఏం నష్టం, ఆ నష్టం నిజంగా నష్టమేనా, ఈ కోరిక తీరితే వచ్చే సుఖం నిజమైన సుఖమేనా అని చెప్పేసి విచారణ. మనం అది ఇంతకుముందు శ్లోకంలో ఉంది కదా, కస్తం కోహం కుత ఆయత కామే జనని కోమే తాత అని. ఆ విచారణ చేస్తూ పోతుంటే, అలాంటి విచారణ చేస్తుంటే ఏమవుతుంది, ఓ ఈ కోరిక తీరకపోతే పెద్ద మునిగేది ఏమీ లేదు. ఈ భయం, నేను ఏది విషయంతో గురించి అయితే భయపడుతున్నానో అది జరిగితే పెద్ద మునిగేది ఏమీ లేదు. ఇలా వచ్చినప్పుడు అలా అయినప్పుడు ఏమవుతుందంటే మన రాగాలు, రాగద్వేషాలు రెండు, అంటే మన ఇష్టాలు అయిష్టాలు రెండు నెమ్మది నెమ్మది తగ్గిపోతూ ఉంటాయి. అంటే అవి తగ్గిపోతున్నాయి అంటే ఏమిటి, అవి తగ్గిపోవు, మన మీద వాటి ప్రభావం తగ్గిపోతుంది. మన మీద వాటి ప్రభావం తగ్గిపోయినప్పుడు మనం క్రమంగా వాటిని వాటికి అతీతులం అవుతాం. అలా అతీతులై అయినప్పుడు మనకు భగవంతుడిలో ఐక్యమయ్యే శక్తి వస్తుంది. భగవంతుడి ఐక్యమయ్యే శక్తి అంటే భగవంతుడి యొక్క సృష్టిని మనం అంతగా చూడగలుగుతాము. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం. ఈ శ్లోకం మీద ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి?
తర్వాత శ్లోకానికి వెళ్దాం. ఇదే ఇప్పటి నుండి ఏంటంటే ఈ భావనే ఈ తర్వాత 2 శ్లోకాల్లో కూడా వస్తుంది అనమాట. ఈ శ్లోకం ఓకే. సో ఇది పదచ్ఛేదం చేద్దాం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. ఒకటే పదం, విగ్రహ సంధౌ. సర్వస్మిన్ అపి, సర్వ అస్మిన్ అపి, సర్వస్మిన్ అపి పశ్యాత్మానం, పశ్య ఆత్మానం, పశ్యాత్మానం సర్వత్రోత్సృజ, సర్వత్ర ఉత్సృజ. భేదాజ్ఞానం, భేద అజ్ఞానం, భేదాజ్ఞానం. చదువు శ్లోకం. శత్రౌ మిత్రే పుత్రే బంధౌ శత్రౌ మిత్రే పుత్రే బంధౌ మా కురు యత్నం విగ్రహ సంధౌ. మా కురు యత్నం విగ్రహ సంధౌ. సర్వస్మిన్నపి పశ్యాత్మానం, సర్వస్మిన్నపి పశ్చాత్మానం. సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం, సర్వత్రోత్సృజ భేదజ్ఞానం, భేదాజ్ఞానం. భేదాజ్ఞానం. భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. ఏంటంటే మనం మనం జీవితంలో బయట అంటే మనం మన వ్యావహారిక జీవితంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మన టైం ఇలా గడుస్తుంది. ఏం చేస్తున్నాము అంటే వీడు మన శత్రువు, ఇతను మన మిత్రుడు, ఇతను మన బంధువు అన్నప్పుడు ఏమైంది, ఇలాంటి అభిప్రాయాలు వచ్చేసినప్పుడు ఏమైంది అంటే మనం మిత్రుడికి మిత్రత్వం ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, శత్రుత్వం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలాగే శత్రు మిత్రు పుత్రే, ఓకే, ఇతను మన కొడుకు. అంటే ఏమిటి అంటే మన రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. కొంతమంది శత్రువులు ఉన్నారు, కొంతమంది మిత్రులు ఉన్నారు, పుత్రులు అంటే కుటుంబం ఉంది, బంధువులు ఉన్నారు. ఇట్లా ఈ బంధువులతో ఒక రకమైన సంబంధం ఉంటుంది, పిల్లలు అంటే మన సొంత కుటుంబంతో ఇంకో రకమైన సంబంధం ఉంటుంది, స్నేహితులతో ఒక రకమైన సంబంధం, శత్రువులతో ఒక రకమైన సంబంధం. ఇలా అన్ని రకాల సంబంధాలు మనం మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది మాకురు, అదంతా చెయ్యకయ్యా యత్నం. మాకురు యత్నం, యత్నం అంటే ప్రయత్నం. ఆ ప్రయత్నాలు ఏమి చేయకూడదు. విగ్రహ శాంతం ఏది ఇలా ఇలా చేసుకోవడానికి ఏమిటి, మనం వీళ్ళని స్నేహితులుగా స్నేహం చేసుకోవాలి, వాళ్ళతోటి ఇవి చేసుకోవాలి అవి చేసుకోవాలని. ఎందుకు అంటే సర్వస్మిన్, అంతట కూడా, ప్రతి దాంట్లో కూడా, అపి, అపి అంటే కూడా, సర్వస్మిన్ అపి పశ్య, పశ్య అంటే చూడు. ఏం చూడాలి, ఆత్మానం, ఆత్మను చూడు. సర్వత్ర, అంతట కూడా, ఉత్సృజ, ఉత్సృజ అంటే తీసేసాయి. ఏం తీసేయాలి, భేద అజ్ఞానం, అజ్ఞానం అనే భేదాన్ని తొలగించు, ఆత్మను చూడు. అంతటా ఆత్మ ఉంది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు దీనికి దానికి ఉన్న భేదం ఏమిటి, దానికి దీనికి ఉన్న భేదం ఏమిటి అని చెప్పేసి ఏమి ఆ భేదాలన్నింటినీ తొలగించు అని చెప్పేసి అంటున్నారు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట.
ఇప్పుడు ఆ, ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే అది సంజ చిన్నానంద గారు ఏం చెప్తారంటే మన శరీరం ఉంది. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? కాళ్ళున్నాయి, చేతులున్నాయి, ముక్కు, చెవులు, పళ్ళు, నాలుక అన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు మనం పళ్ళును నాలుక తీసుకోండి. ఏదో తినేటప్పుడు ఒక్కోసారి పొరపాటుగా మన నాలుకను మనమే కొరుక్కుంటాం. మన నాలుకను మనం కొరుక్కున్నప్పుడు ఆ పళ్ళ మీద కోపం తెచ్చుకొని పళ్ళు రాలగొట్టుకుంటామా? కొట్టుకోం కదా. ఎందుకు? ఆ పళ్ళు మనయే, ఆ నాలిక, ఆ పళ్ళు నేనే, ఆ నాలిక నేనే. అలాంటప్పుడు నేను అని ఏదైతే అనుకుంటానో అంటే వాటిల్లో ద్వేషం అనేది లేదు. ఆ పళ్ళ మీద నాకు కోపం రాదు. అదే వేరే వాళ్ళని కొరికారనుకోండి, ఆ పళ్ళు రాలబడతాయి. మన పళ్ళు మన నాలుకని కొరికితే ఆ, ఏమి ఫీల్ కా అంటే అంటే నొప్పి అయ్యో అయ్యో అనుకుంటాం కానీ ఆ పళ్ళ మీద ఎలాంటి కోపం తెచ్చుకో. ఎందుకు? అది నాది కాబట్టి. అది ఎంత ప్రేమ ఉంటుంది అంటే ఇప్పుడు డ్- డ్- అది డాక్టర్ చెప్తాడు, అయ్యా నీకు అంటే నీకు అది కాలికి గాయమైంది, ఆ గాయం కాస్త బాగా విషమించింది అది. ఇప్పుడు అది గాయం విషంలాగా తయారైంది, ఆ కాలు తీసేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పాడు అనుకోండి. "హ, ఈ కాలు ఇలా చేసిందా" అని చెప్పి ఆ కాలు మీద కోపం వస్తుందా? రాదు. ఆ డాక్టర్ని అడుగుతాం, ఏదైనా అవకాశం ఉందా ఆ కాలు తీసేయకుండా ఇది చేయడానికి? ఏదైనా మందులు వాడి తగ్గించవచ్చా? ఏదైనా ఇంకేదైనా చేసి తగ్గించవచ్చా? అది చేయొచ్చా అంటే కాదయ్యా, అన్ని ప్రయత్నాలు చేసాం, ఏది సక్సెస్ కాలేదు, ఇప్పుడు కాలు తీసేయడమే చేయాలి అంటే అప్పుడు ఏమంటాము? సరేనండి, ఆ కాలు తీసేయండి అని అంటాను. ఆ కాలు మీద కోపం ఉండదు, అప్పటికీ కోపం ఉండదు. ఆ కాలు ఎందుకు తీసేయమని అంటున్నాము అంటే మిగతా శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ కాలు తీసేయమంటున్నామే తప్ప ఆ కాలు మీద కోపంతో కాలు తీసేయమంటే ఎందుకు? అది అది ఆ కాలు నేనే అని ఉద్దేశం అంటే ఇది. అలాగే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నేను అంతటా ఒకే ఆత్మ ఉంది అని నేను అర్థం చేసుకుంటాను, అప్పుడు ఏమిటంటే దీన్ని సపరేట్గా దాన్ని సపరేట్గా అంటూ చూడండి, నేను అంతటా నేనే అని అనుకుంటాను నేను. అలాంటప్పుడు నాకు శత్రువు ఎవడు, మిత్రుడెవడు, పుత్రుడెవడు, బంధువు ఎవరు, వాళ్ళ మధ్య ఏంటి, అంతటా ఒకటే అనేది అవుతుంది అనమాట. అలా చేయలేదనుకోండి అంటే ఏది అలా ఈ ఆ జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? అది అజ్ఞానం అవుతుంది. ఆ అజ్ఞానంలో ఏముంది? నేను వేరే, నువ్వు వేరు. ఓకే, నేను హిందూ, నువ్వు క్రిస్టియన్, లేకపోతే నువ్వు ముస్లిము. నేను ఓ, ఆ, నా రంగిది, నీ రంగది. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నువ్వు పురుషుడివి. ఇలా అన్ని రకాల భేదాలు చూస్తూ ఉంటాం. అన్ని రకాల భేదాలు చూసినప్పుడు ఏంటి, ఆ భేదం చూసిన అంత మాత్రం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఏమవుతుంది? ఆ భేదం చూసిన తర్వాత ఆ భేదాన్ని బట్టి నువ్వు తక్కువ నేను ఎక్కువ అని చూస్తాం. ఓ- ఏమవుతుంది? మనకు ఫీలింగ్ ఏంటి? భారతీయులు గొప్పవాళ్ళు, ఒక భావన. ఎందుకు? మన సంస్కృతి ఏంటి? వేరే విదేశీ సంస్కృతి ఏంటి? మనకున్న సంస్కృతికి విదేశీ సంస్కృతికి మన సంస్కృతి చాలా గొప్పది. భారతదేశం అంత గొప్ప సంప్రదాయం సంస్కృతి ఎక్కడా ప్రపంచం ఎక్కడా లేదు. భారతదేశంలో మన ఆంధ్రప్రదేశే అసలు బెస్ట్. ఓకే, ఆంధ్ర మనకున్న ఇది వేరే వాళ్ళకి ఎక్కడదండి, అలాంటిది ఏమీ లేదు. అందులోనూ మన ఊరిలో, ఆ ఊరిలో కూడా మన వీధి, మన వీధిలో మన ఇల్లు, మన ఇంట్లో నేను, ఇది ఇలా మనం వస్తూ ఉంటాం. దానికోసం ఏం చేస్తాము? భాషాపరంగా మన భేదాలను సృష్టించి వేరే భాష వాళ్ళని తక్కువ చూస్తాం. దేశపరంగా వేరే వాళ్ళని
తీసేస్తాను. రంగు పరంగా వేరే వాళ్ళని తీసేస్తాం, కులం పరంగా వేరే వాళ్ళని తీసేస్తాం, మతం పరంగా వేరే వాళ్ళని తీసేస్తాం. ఇలా భేదం చూస్తూ చూస్తూ ఏం చేస్తామంటే ఈ అజ్ఞానంలో, ఈ భేద అజ్ఞానంలో ప్రతి ఒక్క వాళ్ళని అంటే వేరే వాళ్ళని మనం కించపరుస్తూ ఉంటాము. అంటే కించపరచడం అంటే వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, ఇది ఎక్కువ, నేనే ఎక్కువ, ఆ రకమైన అనవసరమైన అరగెన్స్, అనవసరమైన అహంకారం వస్తుంది. ఒక్కోసారి తక్కువ చూసుకోవచ్చు కూడా. అంటే ఎక్కువే చూస్తామని కాదు, తక్కువే చూడొచ్చు. అబ్బో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళతో మనం ఎక్కడ తూగలుగుతాం. అది కూడా అజ్ఞానమే. వాళ్ళకి నాకేం పోలిక, నా అంతస్తు అక్కడ, వాళ్ళ అంతస్తు అక్కడ, అది అజ్ఞానమే. ఇది ఈ అజ్ఞానాన్ని అంతటా తొలగించాలి. తొలగించి మనం ఆ ఆ అజ్ఞానం తొలగించినప్పుడు ఆత్మను అంతటా చూడాలి అని. ఇప్పుడు ఇదే మామూలుగా అదే భగవద్గీతలో మళ్ళీ ఆ, 5వ అధ్యాయంలో ఒక శ్లోకం ఉంటుంది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని క్షుణిచే శ్వపాకేచ పండిత సమదర్శిన. అంటే పండితులు అంటే మ్, వేదం తెలిసిన వాళ్ళు, లేకపోతే ఆ, బిఏ సంస్కృతం, ఎంఏ సంస్కృతం చదువుకున్న వాళ్ళు అలా అని కాదు. పండితులు అంటే భగవంతుడి తత్వాన్ని తెలిసిన వాళ్ళు. వాళ్ళు వాళ్ళ దృష్టి ఎలా ఉంటుందంటే సమదర్శిని. సమదర్శిని అంటే అంతటా ఏకత్వాన్ని చూస్తారు. ఎలా చూస్తారు అంటే ఒక విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, ఒక కుక్క, ఒక ఏనుగు, ఒక ఆవు, కుక్కలు వణుకు తినే చండాలుడు అంతా ఒకటిగానే చూస్తారు. అంటే అందరిలోనూ ఒకే విష్ణుత్వం చూస్తారు. అంటే వాళ్ళ ప్రవర్తన వేరే, ఒక్కొక్క దాని మీద వేరు వేరుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ, కుక్కతో ఒక రకమైన ప్రవర్తన ఉంటుంది, ఆవుతో ఒక విధమైన ప్రవర్తన ఉంటుంది. ఆవు పాలు తీసినట్టు కుక్క పాలు తీయరు. ఆవుకి ఇచ్చే విలువ ఆవుకి ఇస్తారు, కుక్కకి ఇచ్చే విలువ కుక్కకి ఇస్తారు. కానీ మానసికంగా ఇదంతా భగవంతుడే, ఇదంతా భగవంతుడి సృష్టే, ఇదంతా ఒక్కటే అనే ఉద్దేశము ఆ, మానసికంగా ఉంటుంది. కానీ వ్యావహారికంగా వాళ్ళ ప్రవర్తన వేరువేరుగా ఉండవచ్చు అనమాట. ఇది ఆ, మనం అంటే మన ప్రవర్తన కూడా అలా ఉండాలి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మనం ఆ, పళ్ళకేమో ఇప్పుడు మన శరీరాన్ని చూసుకోండి. ఇప్పుడు మన ఇప్పుడు పళ్ళకేమో ఇది టూత్ బ్రష్ పెట్టి ఇది చేస్తాము. ఒంటికి వేరే బ్రష్ వాడతాము. లేకపోతే అదే ఈ బాడీ లోషన్ అట్లాంటివి వాడితే ఓ టవలో ఏదో పెట్టి చిన్నపాటి హ్యాండ్ క్లాత్ పెట్టి ఏదో తుడుచుకుంటాను. ఆ హ్యాండ్ క్లాత్ పెట్టి నాలుకని చేస్తాము. నాలుగు కావాల్సింది టంగ్ క్లీనర్ కావాలి, పళ్ళకి కావాల్సింది టూత్ బ్రష్ కావాలి, ఒంటికి కావాల్సింది సోప్ కావాలి, జుట్టుకి షాంపూ కావాలి, షాంపూ నొంటికి వాడము. అంటే ఏమిటి, అంతా నేనే, అంతా నా శరీరమే. కానీ ఇదంతా నేనే అయినా కానీ ఓ ఆ అవయవాన్ని బట్టి దానికి తగ్గ జాగ్రత్త నేను తీసుకుంటాను. అలాగే సృష్టిలో కూడా అంతా నేనే అయినా కూడా ఆ పరిస్థితిని బట్టి నేను సరైన ప్రవర్తన ఆ విధంగా నేను ప్రవర్తించుకుంటాను. అంత మాత్రాన సపరేట్ సపరేట్ కాదు, వాళ్ళు వేరు కాదు అన్న ఆ, జ్ఞానము ఉండాలన్నమాట. అది ఈ శ్లోకం యొక్క భావన. ఓకే. ఆ, దీని మీద ఈ శ్లోకంలో ఏదైనా సందేహాలు ఏమైనా ఉన్నాయండి? లేకపోతే ఈ రోజు ఇక్కడ ఆపేద్దాము. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.